జయలలిత కరుణానిధి ఉన్నప్పుడు తమిళ రాజకీయాలు వారిద్దరి చుట్టే తిరిగేవి. ఇప్పుడు అగ్రనేతలు ఇద్దరూ లేరు. ఆ స్థాయి నేతలు ఇరు పార్టీలోనూ కానరావడం లేదు. అయితే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక వ్యక్తి కీలకంగా మారారు. ఆయనే దివంగత జయలలిత నెచ్చలి శశికళ మేనల్లుడు దినకరన్. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన ప్రభావం తమిళనాడులో ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. వ్యక్తి స్వామ్యం తమిళ రాజకీయాల్లో కొత్త కాదు. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకేలలో దశాబ్దాలుగా అగ్రనేతలైన జయలలిత, కరుణానిధి ఉన్నంతకాలం జాతీయ పార్టీలు తమిళ రాజకీయాల్లో వేలు పెట్టలేకపోయాయి. వారిద్దరూ లేకుండా దశాబ్దాల తర్వాత జరుగుతున్న ప్రస్తుత ఎన్నికల్లో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ వ్యవస్థాపకుడు టీటీవీ దినకరన్ కీలకంగా మారారు. అసలు జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో దినకరనే కీలకంగా మారుతారని అందరూ భావించారు. కానీ పరిస్థితి తారుమారై సొంతంగా పార్టీ పెట్టుకుని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో విజయంతో వ్యక్తిగతంగా తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు పార్టీ పరంగా సత్తా చాటే సమయం వచ్చింది. అదే అధికార అన్నాడీఎంకేలో గుబులుకు కారణమైంది. అన్నాడీఎంకేలో కోశాధికారిగా పనిచేసిన దినకరన్ గతంలో రాజ్యసభ, లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. శశికళ జైలుకెళ్లే ముందు 2017 ఫిబ్రవరి 15న అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అయితే 2017 ఆగస్టులో అన్నాడీఎంకే నుంచి దినకరన్ ను బహిష్కరించారు. 2017 డిసెంబర్లో జయలలిత మరణాంతరం ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో గెలుపొంది తానేంటో నిరూపించుకున్నారు దినకరన్. 2018 మార్చి 15న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ స్థాపించి ప్రస్తుతం తమిళనాడులోని 39 లోక్సభ స్థానాలకు గాను 38 సీట్లలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దించారు. మిగిలిన ఒక స్థానాన్ని మిత్రపక్షం ఎస్టీపీఐకి కేటాయించారు. ఉప ఎన్నికలు జరిగితే 18 అసెంబ్లీ సీట్లలోనూ దినకరన్ పార్టీ పోటీకి దిగింది. మరోవైపు అన్నాడీఎంకే కేవలం 20 లోక్సభ స్థానాల్లోనే పోటీ చేస్తోంది. డీఎంకే కూడా 20 స్థానాల్లోనే బరిలో దిగుతోంది. ఇరు పార్టీలు మిగిలిన సీట్లను మిత్రపక్షాలకు కేటాయించాయి. దినకరన్ది కొత్త పార్టీ. ఇంకా సంస్థాగత నిర్మాణం పూర్తి కాలేదు. అయినా ఆయన ఎక్కడ ఎన్నికల ప్రచారం చేసినా విశేష స్పందన వస్తోంది. అన్నాడీఎంకే తరపున ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పాల్గొంటున్న ప్రచార సభలు మాత్రం జనం లేక వెలవెలపోతున్నాయి. ఈ పరిణామం అధికార పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. దక్షిణ, తూర్పు తమిళనాడులో దినకరన్ కు మంచి ఆదరణ ఉంది. అక్కడ కొన్ని స్థానాలను ఆయన పార్టీ గెలుచుకోగలదని అంచనా. ఉత్తర తమిళనాడులో అన్నాడీఎంకే ఓట్లు చీల్చి డీఎంకే విజయానికి ఉపకరించే అవకాశం ఉంది. అన్నాడీఎంకే 20 లోక్సభ నియోజకవర్గాల్లోనే పోటీ చేయడం ఏఎంఎంకేకు కలిసి వచ్చే అవకాశం. మిగిలిన నియోజకవర్గాల్లో అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కనిపించకపోతే ఆ పార్టీ మద్దతుదారులు దినకరన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. భాజపాతో అన్నాడీఎంకే పొత్తు నేపథ్యంలో మైనారిటీల ఓట్లు తమకే పడతాయని దినకరన్ లెక్కలు వేసుకుంటున్నారు. దినకరన్ అసలు లక్ష్యం సాధ్యమైనన్ని శాసనసభ స్థానాలు దక్కించుకోవడమే. ఇందుకు కారణం ఆ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితే. తమిళనాడు శాసనసభలో మొత్తం సీట్ల సంఖ్య 235 కాగా ప్రస్తుతం 22 ఖాళీలున్నాయి. మిగిలిన వాటిలో అన్నాడీఎంకే బలం 113, డీఎంకేకు 88, కాంగ్రెస్ కు 8 మంది సభ్యులు ఉన్నారు. మిగిలినవి చిన్న పార్టీల సభ్యులు, ఇతరులవి. ఇప్పుడు ఉప ఎన్నికల్లో దినకరన్ పార్టీ ప్రభావం చూపితే రాజకీయ ముఖచిత్రమే మారిపోతుంది. అన్నాడీఎంకే విఫలమైతే దినకరన్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతంపై చర్చ జరుగుతుంది. ఆయనను అన్నాడీఎంకేలోకి తిరిగి తీసుకురావాలన్న డిమాండ్ వస్తుంది. అత్యధిక స్థానాల్లో ఏఎంఎంకే అభ్యర్థులు గెలిస్తే దినకరన్ దూకుడు పెంచుతారు. తెర వెనుక వ్యూహాలతో అన్నాడీఎంకే పగ్గాలను చేజిక్కించుకునే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు జరిగే 18 శాసనసభ స్థానాల్లో ఏఎంఎంకే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం దినకరన్ తో బేరసారాలకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కొనసాగేందుకు అవసరమైన సీట్లు అన్నాడీఎంకేకు లేకపోతే చర్చల ప్రతిపాదనను దినకరన్ తిరస్కరించి పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకేకు మద్దతిచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో అన్నాడీఎంకే కేంద్రంలో భాజపా పాలనకు తెరదించడమే లక్ష్యమని దినకరన్ ప్రచార సభల్లో పదే పదే చెబుతున్నారు. మే 23 వరకు దినకరన్ సహా తమిళ రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగనుంది.